కేవలం 30% పనులు మాత్రమే పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 80% మేర డబ్బులు దండుకున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ప్రాజెక్టుల పేరు మీద బిల్లులు వసూలు చేసి పాలమూరు రైతాంగాన్ని గాలి కుదిలేశారంటూ ఆక్రమితం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల తనిఖీల్లో భాగంగా కరివేన, వల్లూరు, ఉద్దండాపూరు, లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టులను తనిఖీ చేశారు. కేసీఆర్ పాలనలో నుంచి ఎంపీగా పోటీ చేసి పాలమూరు జిల్లా ప్రజలను మోసం చేశారు, కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి ప్రతిబంధిస్తారు. అటు బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనిఖీ చేశారు. దీనికి సంబంధించి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రాజెక్టు పనులను ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చెప్తున్నది ఏంటి అనేది ఎమ్మెల్యేలు తెలుసుకోవడానికి వచ్చారు. మనతో మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు. సార్, ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 80% పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ అంటుంది. దీనికి సంబంధించి మీరు వీక్షించిన నేపథ్యంలో ఎలాంటి పనులు జరిగాయి, ఎక్కడ అక్రమాలు జరిగాయని గుర్తించారు? ఏమైనా దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రాజెక్టు కట్ట మీద సగం కట్టిన కట్ట మీద నిలబడి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కర్వేనలో 30% పనులు పూర్తి కాలే. ఇక్కడికి వచ్చి చూస్తే కేవలం 20% పనులు పూర్తయినాయి. అంటే రిజర్వాయర్ పనులే 20% పూర్తి కాలేదు. డ్రా చేసిన డబ్బులలో 80% తీసుకున్నారంటే ఎంత దోపిడీ జరిగింది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో. బీఆర్ఎస్ నాయకులు ఎంత దోపిడీ చేసిర్రు, కాంట్రాక్టర్లు ఎంత దోపిడీ చేసిర్రు, మంత్రివర్గం ఎంత దోపిడీ చేసిర్రు అని తెలిసిపోతూ ఉంది. మొత్తం పాలమూరును బొందబెట్టిర్రు. జూరాల నుంచి రావాల్సిన నీళ్లను మేము అప్పుడు ఉద్యమాలు చేసినాం. నేను టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉండి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు రూపకల్పన చేసిన వాళ్ళలో నేనున్నా. జూరాల నుంచి తీసుకొచ్చి లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టాలి. అప్పుడు ఈ ఉద్దండాపూర్ లేకుండే. కేవలం 1000 కోట్ల రూపాయలు మింగాలని చెప్పి అవసరం లేని ఉద్దండాపూర్ని ఇక్కడ కట్టి మల్లన్న సాగర్ కట్టినట్టు చుట్టూ రింగుబండు లాగా వేసి 1000 కోట్ల రూపాయలు దోసుకుందామనే ఒక క్రిమినల్ మైండ్ తోటి కేసీఆర్ గారు పాలమూరు నిండా ముంచిండ్రు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పాలమూరు ప్రజలకు మనం తెలుసో తెలియకో ఆయన ఎంపీ చేసుకున్న అభివృద్ధి అవుతుంది. ఎంపీ అయి తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి అయిండు తప్ప ఈరోజు పాలమూరును నాశనం చేసిండు. మళ్ళీ ఒకసారి పాలమూరు గడ్డ మీద అడుగు పెడితే చెప్పులతో స్వాగతం చెప్పాలని చెప్తారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి వలసలు పోయాయి, వలసలు వాపసు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ రాద్ధాంతం చేస్తుందంటారు. దీని మీద మీరు ఇప్పుడు వలసలు వస్తున్నాయి అంటే ఎవరు రివర్స్ వలసలు వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వ డబ్బును అవినీతి చేసి మొత్తం 1000 కోట్ల రూపాయలు మింగి తిన్నాక వాళ్ళ వారసులు బయట ఉంటే మళ్ళీ వలసలు రిటర్న్ ఊర్లకు వస్తున్నారు. డబ్బు సంచులు వచ్చినాయి కాబట్టి బతకనీకి వస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్న ప్రజలు వలసలు పోతూనే ఉన్నారు. 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మాటున మొత్తం బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా మింగి కూసున్నారు. పాలమూరును అన్యాయం చేసిండ్రు. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పాలమూరు ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ అవినీతి మాత్రమే చేసిందంటూ డబ్బులు దండుకోవడానికే ప్రాజెక్టుల పేరు మీద కమిషన్లు తీసుకొని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందంటూ, పాలమూరును ఎండబెట్టిందంటూ, వలసలు వాపసు వస్తున్నాయంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎక్కడొచ్చాయో చూపించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, ఉద్దండాపూర్ నుంచి.